ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానం కొరకు మన మనసులను సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మాతో మాట్లాడండి ప్రవ్వా. ప్రతి హృదయాన్ని చూసిన దేవుడు, ఎవరికి ఏ మాటలైతే అవసరమైనాయో ఆ మాటల చేత బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. Psalms chapter 19 verse 8. The statutes of the Lord are right, rejoicing the heart. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడండి. ఎవరైతే దేవుని మాటను వింటారో, ఎవరైతే దేవుడు ఏదైతే చెప్తారో దాని ప్రకారం నడుస్తారో, వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయంట? సంతోషంగా ఉంటాయి. ఈరోజు ఎంతమంది మనం రెడీగా ఉన్నామండి దేవుడి యొక్క ఉపదేశాలు వినటానికి? మొదటిగా, రెండవదిగా దాన్ని చేయటానికి రెడీగా ఉన్నామా? చాలాసార్లు మనందరం ఇష్టపడతాం. దేనికి తెలుసా? మనం చెప్పిన ప్రతిదానికి దేవుడు అవును అంటే మనం ఇష్టపడతాం. కానీ దేవుడు ఒకవేళ కాదు అంటే మాత్రం చాలా కష్టపడతాం. దానికి మనం అస్సలు కూడా ఇష్టపడం అనమాట. మరి కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని, నీకు ఉపదేశం చేస్తానని దేవుడు మాటలు సెలవిస్తుంది. అయితే మరి ఇక్కడ కూడా అదే మాట దేవుడు చెప్తున్నాడు. యెహోవా ఉపదేశంలో ఎట్లా ఉంటాయంటే నిర్దోషంగా ఉంటాయి. దానికి ఏమాత్రం దోషం ఉండదు, దాంట్లో ఏమాత్రం అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, న్యాయంగా ఉంటుంది. దేవుడు ఏది చెప్పినా అది న్యాయవంతంగా ఉంటుంది, అది పరిశుద్ధంగా ఉంటుంది, అది యథార్థంగా ఉంటుంది. అయితే ఈరోజు దేవుని ఉపదేశం విని ఆ ప్రకారం చేయటానికి మనం సిద్ధంగా ఉన్నామా? చెప్తున్నాను కదా, చాలాసార్లు దేవుని మాట వినడం మనకి చాలా కష్టం అండి. మనం చేయాలనుకుంటాం, దేవుడు ఆగమంటాడు. మనం పోవాలనుకుంటాం, దేవుడు వద్దంటాడు. నేను చెయ్యకూడదు అనుకుంటాము, కానీ దేవుడు చెయ్యమంటాడు. ఇలా ఎన్నో పరిస్థితులు బైబిల్లో చూస్తామండి. మనకు కావాల్సింది ఆయన దృష్టిలో వేరేలాగుంటుంది, మరి ఆయన దృష్టిలో ఉండేది మనకు అర్థం కాక అనేక సార్లు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడి మార్గాలు ఎప్పుడు కన్ఫ్యూజన్గా ఉండవండి, అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే దేవుడి ఆలోచనలు అన్నీ ప్లాన్డ్గా ఉంటాయి, కానీ మన ఆలోచనలు అలా ఉండవు. మనం ఎలా చూస్తామంటే కొద్ది రోజుల వరకే చూడగలుగుతాం, కొంచెం వరకే చూడగలుగుతాం. ఇప్పుడు ఏదైనా కావాలనుకున్నా అది ఇప్పుడు జరిగిపోతే బాగుండు అని అనుకుంటాం తప్ప, ఇది జరిగితే రేపొద్దున ఎలా ఉంటుంది, దీని పరిస్థితి ఎలా ఉంటుంది అని మనం ఆలోచించమన్నమాట. కానీ దేవుడు ప్రతిదానికి కూడా ఆయన ఆలోచనతోనే ప్రతిదీ చేస్తాడనమాట. ఎందుకంటే ఆయన శిల్పియు నిర్మాణమునకు కర్తగా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఇలా చేస్తే రేపొద్దున ఇది ఎలా జరగబోతుందనేది దేవుడికి తెలుసు. కాబట్టి చాలాసార్లు మనతో నో అని చెప్తుంటే కూడా మనం వినమనమాట, మొండికేస్తాం చాలాసార్లు. అలా మొండికేసినప్పుడు మన జీవితంలో మనం నష్టం పోతాం, మనం దుఃఖానికి కారణమైపోతున్నాం. కానీ దేవుడు చెప్పే ప్రతిదీ కూడా మనకి మంచిది అని నమ్మిన ప్రతి వ్యక్తి జీవితంలో ఆలస్యమైనా కూడా అది ఆశీర్వాదకరంగా మారుతుంది. తద్వారా వాళ్ళ హృదయాలు ఏ విధంగా ఉంటాయంటే సంతోషము చేత నింపబడతాయి. బైబిల్లో ఒక రాజు ఉన్నాడండి. అతి చిన్న వయసులోనే రాజు అయినటువంటి వ్యక్తి దేవుడు మాటలు విని ఆయన ఉపదేశ ప్రకారం చేసినప్పుడు అతని జీవితంలో ఎంత అద్భుతాన్ని చూడగలిగాడు. అదే దేవుని మాట వినప్పుడు తన పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూద్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించు కుడికైనను ఎడమకైనా తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. మరి 1వ వచనంలో చూసినట్లయితే, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. మరి ఈ యొక్క యోషియా అనేటువంటి రాజు చాలా చిన్న వయసులోనే రాజు అయినాడు. అయితే ఇతడు యెహోవా దృష్టికి చాలా మంచిగా ఉన్నాడు. కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడైనటువంటి దావీదు ప్రవర్తనని అనుసరిస్తూ వచ్చాడు. మరి రాజు అయినటువంటి యోషియా దేవుని మందిరం యొక్క మరమ్మతులు చేపిస్తాడనమాట. ఎక్కడెక్కడ మరి గోడలు కూల్చబడ్డాయో, యుద్ధాలు జరిగినప్పుడు పాడైపోయాయో, అయితే అలా చేపిస్తున్నప్పుడు మరి ఆయనకు ధర్మశాస్త్రము దొరుకుతుంది. అది చదివి వినిపించుకుంటాడు. అది విన్న తర్వాత అయ్యో మేము ఎంత దుర్మార్గులమని చెప్పి తన బట్టలు చింపుకొని మరి దేవుడి సన్నిధిలో మరి నేను ఏ విధంగా ఈ పరిస్థితుల నుంచి బయటపడాలో అని చెప్పేసి మరి తన యొక్క విచారణకర్తల్ని మరి ఒక ప్రవక్తి దగ్గరికి పంపించినప్పుడు ఆమె చెప్తుంది, నువ్వు దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని మెత్త చేసుకుని నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశావు, దేవుడిని ప్రార్థన విన్నాడు. అంతేకాకుండా మరి ఈ దేశం మీదకి ఏదైతే భయంకరమైనట్టు విపత్తు తీసుకురావాలని దేవుడు ఆశపడ్డాడో నీ దినముల్లో మాత్రం అది జరగదు అని చెప్పి మరి ఆ ప్రవక్తి చెప్పి పంపిస్తుంది అనమాట.
మరి యోషియా దినములో చాలా నెమ్మదిగా ఉన్నాడు. ఎలాంటి ఇవి లేకోకుండా మరి దేవుడి సన్నిధిలో ఎంతో భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్లుగా ఉపదేశం వింటూ నడుచుకున్నాడు. అయితే మరి తన యొక్క చివరి దశకొచ్చే వరకు మనం చూసినట్లయితే రెండో దినవృత్తాంతాలు గ్రంథము 35వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఇదంతయు అయిన తర్వాత యోషియా మందిరము సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెషు మీదికి దండెత్తి వెలుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరాను. ఇక్కడ మరి ఐగుప్తి రాజు వేరే దేశం మీదకి యుద్ధంకి వెళ్తుంటే మరి అతనితో యుద్ధం చేయడానికి యోషియా వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ఆ రాజు కొన్ని మాటలు మాట్లాడతాడు. అది విన్నట్లయితే మనకు అర్థమవుతుంది మరి ఇక్కడ యోషియా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయం. సరే, ఇదే అధ్యాయంలో 21వ వచనం చూద్దాం. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబాలను పంపి, యూదా రాజు నీతో నాకేమి, పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదికి కానీ నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నేను నశింపజేయకున్నట్లు ఆయన జోలికి నువ్వు రావద్దని చెప్పి నా ఆజ్ఞాపించను. ఆయనను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషం ధరించుకుని యెహోవా నోట మాటలుగా పలకబడిన నెకో మాటలు వినక మెగిద్గో యందు యుద్ధము చేయవచ్చెను. ఇక్కడ నెకోన్ రాజుతో యుద్ధానికి వెళ్తున్నాడు. ఆయన ఈ రాజు యుద్ధం చేయడానికి వస్తాండేది ఇతనితో కాదు, యోషియాతో కాదు. మరి యోషియాకి ఒక వర్తమానం పంపిస్తున్నాడు. దేవుడు చెప్పినాడు నేను ఆ ప్రాంతంకి వెళ్ళి వాళ్ళని నాశనం చేయమని, కాబట్టి నువ్వు రావద్దు నాతో యుద్ధం చేయటానికి, నువ్వెందుకు నశించిపోతావు అని దేవుడు నాతో చెప్పమన్నాడు కాబట్టి నేను నీతో చెప్తున్నాను, ఈ మాట విను అని యోషియాకి వర్తమానం పంపించినప్పటికీ కూడా ఇక్కడ ఉపదేశం వినలేదు. మరి ఉపదేశం వినకపోగా ఇంకొకటి ఏం చేస్తున్నాడు అంటే రాజు వేషంలో రాకోకుండా మారు వేషంలోకి పోయినాడు మెగిద్గో లోయలోకి యుద్ధం చేయటానికి. మరి 23వ వచనంలో చూసినట్లయితే విలుకాండ్లు రాజైన యోషియా మీద బాణం వేయగా రాజు తన సేవకులు చూసిన గొప్ప గాయం తగలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోడని చెప్పాను. మరి ఆ యుద్ధంలో ఒకరు బాణం వేసినప్పుడు యోషియాకి భయంకరమైనటువంటి గాయం అవుతుంది. మరి అతను ఆ గాయంతోనే రథంలోనే మరణిస్తాడు, అలాగే పాతి పెట్టబడతాడు. సో ఇక్కడ మనము దేవుడు ఉపదేశము వినకుండా చేసిన పనికి తన జీవితంలో ఎంత భయంకరమైన నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఆ యొక్క రాజుని మరి పంపించాడు. దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను వెళ్తున్నాను, నువ్వు రావద్దని దేవుడు నీతో చెప్తున్నాడు కాబట్టి నువ్వు రాకు నాతో యుద్ధం చేయడానికి అని చెప్పి పంపించినా కూడా యోషియా దేవుని యొక్క ఉపదేశం వినలేదు కాబట్టి ఇక్కడ నష్టపోయాడు, అలాగే ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. అదే తను దేవుడు ఉపదేశం విని ధర్మశాస్త్రాన్ని చదివి తన మనసును మార్చుకున్నప్పుడు ప్రవక్త అయినటువంటి హుల్దీ ద్వారా దేవుడు పంపించిన వర్తమానం ఏంటంటే మరి ఈ కాలంలో మరి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని నేను తీసుకురాను యెరూషలేం మీదికి, నీ తర్వాత తీసుకొస్తాను అని అంతగా దేవుడు అతన్ని బట్టి సంతోషించి అతని టైంలో రావాల్సినటువంటి భయంకరమైనటువంటి విపత్తుని యెరూషలేం మీద రాకుండా మార్చివేసినటువంటి దేవుడు మరి వద్దన్నా కూడా ఇక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు అతని మరణము చూడవలసి వచ్చింది. అందుకనే దేవుడు ఏదన్నా వద్దు అంటే అది చెయ్యకపోవడమే మనకు క్షేమం అండి. దేవుడు చెయ్యి అంటే అది చేస్తే మనకు క్షేమం, కానీ దేవుడు వద్దన్న వాటిని మనం చేసినప్పుడు మన జీవితాల్లో మనకి నష్టం కలుగుతుంది. అనవసరంగా వెళ్ళొద్దు యుద్ధానికి అని చెప్పినా కూడా మారువేషంలో వెళ్ళాడు. ఏం అవసరం ఉంది? ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు, మరి దేవుడి మందిరాన్ని కట్టించుకున్నాడు, అందరూ సంతోషంగా పస్కా బలులు అర్పించుకున్నారు, హ్యాపీగా ఉండవలసినటువంటి ఈ రాజు అనవసరంగా మరి వెళ్ళకూడని ప్రాంతంలోకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి తన జీవితాన్ని నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు వద్దన్న పనులు చేసి దేవుడు చేయొద్దన్న కార్యాలు చేసి మన జీవితంలో నష్టాన్ని తెచ్చుకొని మన జీవితంని మనం నాశనం చేసుకోవడం కంటే కూడా దేవుడు చెప్పిన మాటలను విని ఆయన ఉపదేశ ప్రకారం మనం జీవించినట్లయితే మన హృదయాలు సంతోషంగా ఉంటాయి, అలాగే మనం కూడా మరి దేవుడి సన్నిధిలో నిరంతరం కూడా ఆనందించవచ్చు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో ఏదైనా నో అని చెప్తున్నట్లయితే దయచేసి దాన్ని చేయకుండా ఉండడమే నీకు క్షేమము అని దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఆయన ఉపదేశం వినండి, ఆయన చేయమన్నట్లయితే తప్పకుండా చేయండి. దాని ద్వారా మీ హృదయాలకి సంతోషం కలుగుతుంది. వద్దన్నది చేస్తే మాత్రం మన హృదయాలకి నెమ్మది అనేది ఉండదు. కాబట్టి మనం మొదటిగా దేవుడి సన్నిధిలో కనిపెడదాం, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన ఉపదేశం విని నడుచుకోవడానికి కృపనివ్వమని తప్పకుండా ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృపను దేవుడి దగ్గర నుంచి పొందుకుందాము. దేవుడి సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఉపదేశం వింటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, వినకపోతే ఎంత గొప్ప కీడు జరుగుతుందని మేము యోషియా జీవితం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. కాబట్టి మేము ఉపదేశం విని మా హృదయాలు ప్రభువా నీ మాటల కొరకు సిద్ధపరచుకున్న విధంగా చేయటానికి, తద్వారా వచ్చే గొప్ప ఆనందాన్ని, ఈ గొప్ప కార్యాలు చూసి మహింపరిచే కృపను మా అందరికీ ఇవ్వమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.